శ్రీకాంత్ అడ్డాల గారి గురించి ఇందాకే సిరివెల్ల సీతారామ శాస్త్రి గారు ప్రస్తావించారు. శ్రీకాంత్ గారి చిత్రాలు అటు యూత్ని ఆకట్టుకుంటాయి, అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ని ఆకట్టుకుంటాయి. చేసినవి రెండు చిత్రాలు అయినప్పటికీ విపరీతమైనటువంటి ప్రేక్షకాదరణ పొందినటువంటి ఆ దర్శకులు శ్రీకాంత్ అడ్డాల గారి గురించి ఒక స్పెషల్ ఏవి చూసేద్దాము. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెలుగు సినిమా తెరకి కొత్త బంగారు లోకాన్ని పరిచయం చేసిన సెన్సిబుల్ డైరెక్టర్. సినిమా అనేది ఎంత వినోద సాధనమైనప్పటికీ దానికి ఒక సామాజిక బాధ్యత ఉండాలని నమ్మే అతి కొద్ది మంది దర్శకుల్లో ఈ యువ దర్శకుడు ఒకరు. అందుకే ఆయన సినిమాల్లో ఆహ్లాదకరమైన కుటుంబాలు కనిపిస్తాయి, అల్లుకున్న అనుబంధాలు అలరిస్తాయి. ఆప్యాయతలు నిండిన ఆ కుటుంబాల్లాగే సమాజం ఉండాలని ఆయన సినిమాల్లోని పాత్రలు చెబుతాయి. సాటి మనుషులతో మాత్రం సాగనని ఎందుకు పంతం, ఊటకొక పేచి పడుతూ ఏం సాధిస్తామంటే ఏం చెబుతా. కేవలం రెండు సినిమాలతో ప్రేక్షకులను సినీ పరిశ్రమని ఇంతగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలే అని చెప్తే అతిశయోక్తి కాదేమో. మొదటిసారి మదిని చేరి నిదరలేపిన ఉదయమా, వయసులోని పసితనాన్ని పలకరించిన ప్రణయమా. తన తొలి చిత్రం కొత్త బంగారు లోకంతో యుక్త వయసులో ప్రేమతో పాటు బాధ్యత కూడా ఉండాలని సుతిమెత్తగా హెచ్చరించి యూత్ ని, ఫ్యామిలీ ఆడియన్స్ ని తన వైపు తిప్పుకున్నారు శ్రీకాంత్. మన కోసమే తనలో తను రగిలే రవి తపనంత, కనుమూసిన తరువాతనే పెను చీకటి చెబుతుందా. తొలి సినిమా ఘన విజయం సాధించిన తన రెండో సినిమా కోసం చాలా సమయం తీసుకున్న శ్రీకాంత్ ఆ తర్వాత ఇద్దరు స్టార్ హీరోలను డైరెక్ట్ చేసే అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకుని విలువలతో కూడిన అపురూప చిత్రంగా సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమాని మన ముందుకు తీసుకొచ్చారు. మేఘాల్లో సన్నాయి రాగం మోగింది, మేళాలు తాళాలు వినరండి, సిరికి శ్రీహరికి కళ్యాణం కానుంది, శ్రీరస్తు శుభమస్తు అనరండి. మన చుట్టూ ఉండే పరిస్థితుల నుంచే కథలను తీసుకుంటూ ప్రతి ఒక్కరూ ఐడెంటిఫై చేసుకునే పాత్రలతో సినిమాను రసవత్తరంగా మలిచే ఆయన ఇప్పుడు మరోసారి అలాంటి ప్రయత్నం ముకుంద సినిమాతో చేశారు. మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ని హీరోగా పరిచయం చేస్తూ ఆయన తెరకెక్కించిన ఈ సినిమా రూరల్ బ్యాక్ డ్రాప్ లో నడిచే యాక్షన్ ప్రేమ కథా చిత్రంగా మన ముందుకు రానుంది. తోచిందేదో చేసేస్తుంటే తొందరపాటే. అర్థవంతమైన కథా కథనాలతో అందమైన కుటుంబ కథలను అందిస్తోన్న దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాతో మరోసారి తనదైన శైలితో ఘన విజయం సాధించాలని ఆశిద్దాం. ఆల్ ది బెస్ట్. శ్రీకాంత్ గారికి ఆల్ ది బెస్ట్ చెప్తూ వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ శ్రీకాంత్ గారిని. అండ్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్ మికీ జే మేయర్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఈ చిత్రం ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ గారు సినిమాలో అద్భుతమైనటువంటి ఆర్ట్ వర్కే కాదు, ఇవాళ ఆడియో రిలీజ్ కార్యక్రమాన్ని కూడా ఇంత అందంగా మలిచిన బాధ్యత ప్రకాష్ గారిదే. వారికి గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ చిత్రం ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే సినిమాటోగ్రఫర్ మణికందన్ గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. రాజు గారిని, అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాజు గారు, కాస్ట్యూమ్ డిజైనర్ రవికుమార్ పిల్ల గారు, స్టిల్స్ నారాయణ్ గారు, మేకప్ శివ గారు వేదిక మీదకి రావాలి. టెక్నీషియన్స్ అందరి తరఫున డైరెక్టర్ గారు, కెప్టెన్ ఆఫ్ ద షిప్ శ్రీకాంత్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా నాకున్న ఒక చిన్న మెమరీని చెప్పి ఆ తర్వాత ఒకరినొకరికి చెప్తామని అనిపిస్తుంది ఈ వేదికను ఉద్దేశించి.
2003లో నేను అప్పటికి ఎంటెక్ చేసేసి ఈ సినిమా మీద ఉన్న మక్కువతోటి ప్రయత్నాలు మొదలుపెట్టినప్పుడు నేను వెంగళరావు నగర్లో ఉండి సాధారణంగా ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా ఎక్కడ అవకాశం వస్తుందా అని చెప్పి ప్రయత్నాలు చేసుకుంటున్న టైంలో ఒక 6 నెలలు ప్రయత్నించాను. ఇంకా రాదేమో అని చెప్పి మళ్ళీ ఢిల్లీ ఐఐటికి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోదాం అనుకున్న టైంలో అంతకుముందు ఎప్పుడో ఒక 3 నెలల క్రితం పరిచయం అయిన సింధూర్బో కృష్ణారెడ్డి గారు మా బాబాయ్ ద్వారా ఎంజీ రావు గారు అని ఆయన ద్వారా పరిచయం అయ్యారండి. సింధూర్ కృష్ణారెడ్డి గారు ఆయన తమ్ముడు గారే మధు గారు, ఠాగూర్ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో బి మధు గారు అనమాట. నా ఫస్ట్ నా అవకాశం ఇచ్చిన ఆయన కృష్ణారెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయనకి కృతజ్ఞతలు సార్. అలాగే ఆ సినిమా నాకు నిజంగానండి చిరంజీవి గారి సినిమా నాకు తెలియదండి. అప్పుడు నేను ర్యాలింగ్ వెళ్ళిపోయి ఇంకా అక్కడి నుంచి అటు ఢిల్లీ వెళ్ళిపోదాం అనుకున్న టైంలో ఫిబ్రవరి 12వ తారీఖు అండి ఆ సినిమా 2003 ఫిబ్రవరి 15 స్టార్ట్ అయింది అన్నపూర్ణ 7 ఎకరాల్లో. అప్పుడు నేను కరెక్ట్గా ఫిబ్రవరి 9వ తారీఖున ఎప్పుడో ఫోన్ వచ్చిందండి మధు గారి నుంచి. అప్పుడు నేను సెలవు వాళ్ళేదో ల్యాండ్లైన్కి వచ్చింది ఫోన్. ఇలాగా అప్పుడు నువ్వు వచ్చావు కదమ్మా, మా అన్నయ్య చెప్పారు కదా వచ్చి చేస్తావా సినిమా అని చెప్పేసి, అదే అప్రెంటిస్గా. అంటే నాకు అంత ఇంపార్టెన్స్ ఏం లేదండి, కాకపోతే నాకు అవకాశం ఇవ్వడానికి అలా ఒక ఫోన్ వస్తే నేను వచ్చాను అనమాట. నాకు ఏ సినిమా ఏంటో తెలియదండి. నేను డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత లోపల మిగిలిన ఉన్న నాకంటే సీనియర్లు ఉన్న కో డైరెక్టర్ గారు, అసిస్టెంట్ డైరెక్టర్ గారు వాళ్ళందరూ ఉంటే నీకు రైటింగ్ బాగొచ్చా అన్నప్పుడు అప్పుడు వార్త పేపర్లో ఏదో చిన్న పేరా చూపించి అది రాసి చూపించు, రైటింగ్ ఎలా ఉందో చూద్దాం అన్నారు. రాశాను, రైటింగ్ బాగుంది, ఈ అబ్బాయితోటి ఆ రైటింగ్ వర్క్ అంతా చేయించండి అన్నారు. అప్పుడు కరెక్ట్గా ఓ పేపర్ తీసుకుని ఇగో ఇందులో ఉన్నాయని రాసే కాస్ట్యూమ్స్ ఫైల్ ఇది అంటారు దీన్ని అని ఒక అతను చెప్పారు, రవి గారు అని చెప్పి, ఎన్ రవి గారు అనమాట అండి, ఆయన అసోసియేట్ డైరెక్టర్ అనమాట. దానికి రాస్తున్నాం సార్ ఫస్ట్ టైము. అలా చేసినప్పుడు హీరో చిరంజీవి అని ఉందండి. నాకు అర్థం కాలేదు. అంటే నిజంగానే అంత అసలు తెలియదండి నాకు ఏ సినిమాకు దేనికంటే మా బాబాయ్ చెప్పాడు ఇలా వచ్చాను ఎంతవరకే. ఇంకోటి ఏంటంటే మధు గారు అనేటప్పటికీ ఆయన ఏ సినిమా ఏంటి అనేది కూడా అవగాహన లేదండి నాకు. అంత పేరున్నా కాదు కదా, ఏ పెద్ద తెలుసున్న డైరెక్టర్లు అంటే అది వేరు ఇది వేరు కదా అనుకున్నాను డైరెక్ట్గా. ఎందుకంటే అంత 2 నెలలు కూడా నేను ర్యాలింగ్లో ఉండటం వల్ల నా చదువులోనే ఉండటం వల్ల అసలు పట్టించుకోలేదు. డైరెక్ట్గా వచ్చి ఆ పేజీ తీసేప్పటికి హీరో చిరంజీవి అంటే నేను అన్నాను ఇమ్మీడియట్ కాల్తోటి, ఏంటి సినిమాకి చిరంజీవా హీరో అన్నానండి. అప్పుడు ఒక అతను అన్నాడండి, చిరంజీవి కాదు చిరంజీవి గారు అని చెప్పేసి. అంటే మీకు తెలియదేముంది, బయట అలవాటు అయిపోయి గుమ్మనంత అలా ఉండదు కదా. కానీ ప్రొఫెషన్లోకి వచ్చిన తర్వాత ఒకరిని ఎలా గౌరవించాలో నేను నేర్చుకున్నది ఆ పదం నుంచే. అది చిరంజీవి గారు. ఇంకా తర్వాత ఇంకా ఒకటొకటి కలిసిన తర్వాత దిల్ రాజు గారు పరిచయం అవటం, ఇంకా అక్కడి నుంచి రెడ్డి తరణీరావు గారు కో డైరెక్టర్ గారు అండి, ఆయన నన్ను మళ్ళీ ఆర్యాకి పరిచయం చేస్తే మళ్ళీ అప్పుడు నాకు అల్లు అర్జున్ గారు అక్కడ పరిచయం అయ్యారు. ఇలా ఒక్కొక్కటి చెప్పారండి. ఇది ఎందుకు చెప్పారంటే ఆ గౌరవం అనేది ఏదైతే ఉందో అది తొలి పాఠం నేను నేర్చుకున్న విషయాన్ని ఒక్కసారి మీతో అందరూ పంచుకుందామని ఆ ఒక్క విషయాన్ని చెప్పాను సార్. అలాగే ఈ కథకు సంబంధించినంత వరకు నేను రూరల్ ఏరియాలో ఉన్నప్పుడు కుర్రోళ్ళ యొక్క మనస్తత్వాల్ని అవి కొంచెం అబ్జర్వ్ చేసిన తర్వాత ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్లకి ఎటువంటి వాటికి ప్రభావితం కాకుండా తను అనుకునేది ఏంటో దాని మీదే ఆలోచించి మనసుతోటి నిగ్రహంతో ఉండే ఒక కుర్రోడు కథ రాస్తే బాగుంటుంది, అది చాలామందికి ఉపయోగపడద్దేమో, చాలామంది ఆలోచించగలుగుతారేమో అన్న ఒక ఉద్దేశంతో సీతమ్మ వాకిట్లో జరుగుతున్నప్పుడు రాసుకుంటున్నమాట. అది ఇలాంటి ఐడియా ఉందని చెప్పాను. నాకు బాగా మిత్రుడు, నా ఆప్తుడు, నా దగ్గర అసోసియేట్గా పనిచేస్తున్న కిషోర్ అండి. ముఖ్యంగా తన యొక్క కాంట్రిబ్యూషన్ నాకు చాలా ఎక్కువ ఉంటుంది. అతని పేరు ఇప్పుడు తలుచుకోవడం ఇక్కడ చెప్పడం ఖచ్చితంగా అర్హతమైనదే. ఎందుకంటే ఆయనకి ఈ మధ్యన కొంచెం ఆరోగ్యపరంగా కొంచెం ఇబ్బంది వచ్చినా ఈ సినిమాకి తెలుసండి వరుణ్కి అతను ఎంత కష్టపడుతూ ఉంటాడో. ఆ కిషోర్ నేను కలిసినప్పుడు ఆ సీతమ్మ వాకిట్ల టైంలో ఈ కథ ఎలా ఉంటుంది, నెక్స్ట్ కథ ఇది చేద్దాం అనుకున్నప్పుడు నాకు ఈ వరుణ్ది ఫోటో చూపించాయండి. ఈయన బాగుంటాడేమో చూడు, ఎవరో నాగబాబు గారు అబ్బాయి అని చెప్పేసాను. నేను ఇంక రెండో ఆలోచన లేకుండా, మీకు గుర్తుంటే ఉంటుంది సార్, డైరెక్ట్గా ఇంకెవరిని అడగకుండా డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోయి ఇంకా సీతమ్మ వాకిట్లో ఫైనల్ అవుతుందండి, ఇంకా రిలీజ్ టైంకి వస్తుంది, నెక్స్ట్ కథ ఇది అనుకుంటున్నాను, మీ అబ్బాయి కొంచెం మీరు నాకు ఇవ్వండి, నేను ఖచ్చితంగా ఇలా చేద్దాం అనుకున్నాను అంటే కొంచెం చూడగానే నాకు అనిపించాడు, ఆ క్యారెక్టర్కి తగ్గట్టుగా ఉంటుంది అనిపించిందండి అన్నాను. అది ఎన్నో మలుపులు తిరిగింది, అది వేరే విషయం అనుకుంటుంది ఇప్పుడు అప్రస్తుతం. అయినప్పటికీ మొత్తం మీద ఫైనల్గా అదొక రూపు దాల్చుకొని ఆ అబ్బాయి ఆ సినిమాకి
హీరోగా ఉండి ఏదైతే అనుకున్నానో, ఎలాంటిదైతే నేను కథకు ఎక్కించాలనుకున్నానో దానికి పూర్తిగా తను ఫిట్ అయ్యి ఇప్పుడు ఈ రోజున ఇంతమంది టెక్నీషియన్లు అంటే ఒక ప్రాజెక్ట్ని మనం తీసుకొచ్చేటప్పుడు ఎన్ని ఇగోలు దాటాల్సి వస్తుందో, ఎంతమంది ఎన్ని రకాల ఫీలింగ్స్ని దాటుకుంటూ రాస్తూ ఉంటాం. అవన్నీ భరించి ఉంటారు వీళ్ళందరూ. సభాముఖంగా వీళ్ళందరినీ ఎక్కడైనా నేను నొప్పించుంటే ఒకసారి అందరికీ క్షమాపణలు చెప్పుకుంటా, అదే టైంలో కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటా. మంచి విజయాన్ని మళ్ళీ, ఎందుకంటే అద్భుతమైన అవకాశాలున్న ఒక ప్రొఫెషన్గా దీన్ని ఎన్నుకున్న తర్వాత వచ్చిన అరుదైన అవకాశం నాకు ఈ 3వ అవకాశం ఒక 2 సినిమాల తర్వాత. సో ఈ అవకాశం కూడా ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుని అందరి మనసుల్ని అలరించేలాగా మంచి ప్రయత్నం చేశారని, అలాగే భగవంతుడి ఆశీర్వాదం, తల్లిదండ్రుల ఆశీర్వాదం, గురువుల ఆశీర్వాదం ఉంటుందని, అందరూ ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అందరూ ఆశీర్వదిస్తారు, ముందుగా ప్రేక్షకులు ఆశీర్వదించేస్తారు మిమ్మల్ని బాగా, మీ సినిమాల్ని. మిక్కీ గారు, రాజు గారు ఒకసారి ఇట్టండి. ఒకసారి ఇట్టండి. ప్రకాష్ గారు, ఈయన ఆల్రెడీ తెలుసండి, మిక్కీ జేమేర్ గారని. ఈయన ఆర్ట్ డైరెక్టర్ గారు ఏఎస్ ప్రకాష్ గారు అని చెప్పి, అలాగే రాజు గారు అని చెప్పి ప్రొడక్షన్ అంతా చూసుకున్నారు. అలాగే కాస్ట్యూమ్స్ కుమార్ గారు, మొత్తం కాస్ట్యూమ్ నాకు ఫస్ట్ సినిమా నుంచి వీళ్ళందరూ సేమ్ అలా ఫాలో అవుతున్నారు సార్. ఇంకా కొత్తగా ఈయన కెమెరామెన్ గారు ఈ సినిమాకి మణికంఠన్ గారు అని చెప్పేసి చాలా బాగా చేశారండి. అందరూ వాళ్ళ తాలూకా కాంట్రిబ్యూషన్ చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. సో మీరు అందరికీ అభినందనలు తెలుపుతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను మళ్ళీ ఈరోజు తెలుగులో మాట్లాడుతున్నా. నేను ఫస్ట్ మూవీ చేసేటప్పుడు సమ్మన్ టోల్డ్ దట్ ఐ డోంట్ నో ద లాంగ్వేజ్, సో how can I make music for Telugu movies? But I think Tollywood is such a great film industry that they encourage any artist, and I'm really glad that I'm able to make good albums, and with the support of good directors and producers, I'm able to create music in the Telugu language. So thank you so much. And I would like to talk a little bit about the album, the singers especially, all the singers who have sung in this, Chitra Garu, Karthik, Shivani, Rahul Nambiar, Revant, and Shweta Pandit. Thank you so much for giving your wonderful vocals to the album. And the lyrics, Sitaram sir, it's always a pleasure working with you. Somehow when you write the songs, it just reaches to the audience. So thank you so much, sir. And wishing all the best to Varun Tej and Pooja, and my really good friend, director Srikanth sir. Thank you, sir, for creating this wonderful movie and helping me to make good music. Thank you to the whole cast and crew. Thank you. నా నిశ్చితార్థానికి ఆల్రెడీ మా నాన్న 10 లక్షలు ఖర్చు పెట్టాడు. ఉమ్మా బొక్క అండి బొక్క. మీరు అనండి రూపాయి కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటా. ఓ చాలు శీలా నేను నిన్ను చాలా ప్రేమించానమ్మో ప్రియురాలా. మా నాన్న కుక్కని చేసుకోమంటే చేసుకుంటా. అయ్య బాబోయ్, ఇది పెద్ద ఇత్తడి చెంబండి బాబు. నన్ను ట్రై చేయడం మానేసి మా నాన్నని ట్రై చేసుకో.